శ్రీ గురుభ్యో నమః. శివాయ గురువే నమః. రోజు పంచాంగము జనవరి 14వ తేదీ 2024 శోభాకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుద్ధ తదియ ఆదివారము మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు, ధనిష్ఠా నక్షత్రము మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషముల వరకు, రాహుకాలము సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు, గుళికాకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు, యమగండ కాలము మధ్యాహ్నము 12 గంటల నుండి 1 గంట 30 నిమిషముల వరకు. ఈరోజు వర్జము రాత్రి 9 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు, దుర్ముహూర్తము సాయంత్రము 4 గంటల 13 నిమిషాల నుండి 4 గంటల 58 నిమిషాల వరకు. ఈరోజు విశేషము భోగి పండుగ. ఈ సంవత్సరము భోగి పండుగ 14వ తేదీ వచ్చింది. అంటే సూర్యుడు నెలకు ఒక రోజున సూర్యుడి యొక్క గమనం అనేది ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం 13, 14, 15 తేదీల్లో వస్తాయి. కొన్ని సందర్భాల్లో 14, 15, 16 ఈ అవకాశం ఉంది సంక్రాంతి పండుగ. కాబట్టి ఈరోజు భోగి పండుగ మొదటి పంట ఏదైతే ఉందో ఆ పంటను తీసుకునేటువంటి ఈరోజు మొదలు పెడతారు. అలాగే పల్లెల్లో భోగి మంటలు వేస్తూ ఉంటారు. వాస్తవానికి ఏంటి అంటే దీనికి ఒక ప్రమాణం చెప్పబడి ఉంది. ఆవు పిడికలు చేసి వాటిని దండగా అల్లి వాటితోటి భోగి మంటలు వేస్తే పాడి పంటలు వృద్ధిలోకి వస్తాయని నానుడు ఉంది. అలాగే భోగి పండుగ రోజు చక్కగా మన యొక్క పాడి ఏదైతే ఉందో వాటిలన్నిటికీ కూడా పూజ చేసి, అంటే ఏదైతే ఎడ్లు కానీ మనం పంటలకు వాడుతున్నటువంటి వాటన్నిటికి కూడా పూజ చేయడం జరుగుతుంటుంది. అంటే మన పండగల్లో ఇది కూడా వాటిని కూడా ఒకరోజు విశ్రాంతి కలిగి వాటిని కూడా ఆరాధన చేయడం జరుగుతుంటుంది. అలాగే మేషాది మీనరాశి వరకు ఫలితాలు. 12 రాశుల వారు అంటే మేషరాశి వారు మొదటిగా మీ యొక్క గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఫలితాలు, అంటే పరీక్షా ఫలితాలు కానీ లేదా ఉద్యోగ సంబంధించిన ఫలితాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సరైన ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది ఒక గడువు తేదీ అనేది మీకు తెలుస్తుంది. వృషభ రాశి వారు డబ్బు పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మిథున రాశి వారు అనవసరమైన శత్రుత్వం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించడం మంచిది. కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించి జాగరూకులై ఉండాలి. సింహరాశి వారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మీరు పరులతోటి చర్చించడం శ్రేయస్కరం కాదు. కన్యా రాశి వారు బంధుమిత్రుల యొక్క సహకారంతో మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. తులారాశి వారు దైవ దర్శనము, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు మీ పూర్వీకుల నుంచి అనుసంక్రమణంగా వస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడానికి శ్రీకారం చుడతారు. అలాగే ధనస్సు రాశి వారు మీ గురు పరంపరగా వస్తున్నటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన విషయాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. తదుపరి మకర రాశి వారు కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ లేదా పెద్దలకు సంబంధించిన విషయాల్లో గత కొద్ది రోజులుగా జాప్యంలో ఉన్నటువంటివన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కుంభరాశి వారు మీరు ఆర్థికపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారు మీరు ఏదైతే వ్యాపార సంబంధితమైన నిర్ణయాలు ఏవైతే మీరు ఆలోచనలో ఉన్నాయో వాటికి ఒక కార్యాచరణ ఏర్పడి సక్రమైన మార్గంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. శుభం భూయాత్.